ఇప్పటివరకు రాజకీయాలు టైం వేస్ట్ అవ్వారాలని చెప్పిన నటుడు నిర్మాత బండ్ల గణేష్ మరోసారి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన అతడు ఆ తర్వాత కొన్ని రోజులకే రాజకీయాలకు స్వస్తి చెప్పేసి సినిమాలు చేసుకున్న ఆయన తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు రాజకీయాలపై మళ్లీ ఫోకస్ చేశారు. రైతుల ఉచిత కరెంటు విషయంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య వివాదం నడుస్తున్న వేళ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మద్దతిచ్చాడు. రేవంత్ వ్యాఖ్యలను బీఆర్ఎస్ వక్రీకరించిందని, రైతులకు ఉచిత కరెంట్ పథకాన్ని ప్రారంభించింది కాంగ్రెస్ అని గుర్తు చేశాడు. ఉచిత కరెంట్ ఇచ్చేది ఇవ్వబోయేది కూడా కాంగ్రెస్ అని వరుస ట్వీట్లు చేస్తూ తాను కాంగ్రెస్ కార్యకర్తనే అంటూ చెప్పకనే చెప్పేశాడు. అప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడుతూ వచ్చాడు. రేవంత్ రెడ్డి సీఎం కాకముందే తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అంతేకాకుండా తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి అయితేనే కేసీఆర్కు సరైన సమాధానం చెబుతారని కుండబద్దలు కొట్టినట్లు చెప్పడంతో పాటు పబ్లిక్గానే సపోర్ట్ చేశాడు. కాంగ్రెస్ కార్యకర్తగా ఉంటానని అనేకసార్లు బహిరంగ ప్రకటనలు చేసిన బండ్ల గణేష్ తాజాగా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీ అభ్యర్థి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. బండ్ల గణేష్కు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి మద్దతు ఉండడంతో టికెట్ కూడా ఈజీగానే కన్ఫర్మ్ అవుతుందని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి.